హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి టేస్టీగా బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా పర్ఫెక్ట్గా ఉండే ఈ వర్షాకాలంలో అయితే చాలా ఇష్టంగా తినే అలసందల వడ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. అలాగే అలసందలు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారండి, ఎప్పుడు తినాలన్నా ఇదే ట్రై చేసుకుంటారు. అయితే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోతే, ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల దాకా బొబ్బర్లు అంటారు కదండి, అదేనండి అలసందలు వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఒక మిక్సీ జార్ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని అవి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నీళ్ళు అనేది అసలు ఉండకూడదండి. వాటిలో నానిన వాటరే సరిపోతుంది. కొంచెం మీకు అవసరం అనిపిస్తే మాత్రమే ఒక టీ గ్లాసుడు వాటర్ వరకు వేసుకొని మూత పెట్టి కొంచెం కచ్చా పచ్చాగానే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కచ్చా పచ్చాగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి నవ్వులుతున్నప్పుడు వడ అనేది టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా బరకగా గ్రైండ్ చేసుకున్న పిండి ముద్దని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకొని అందులోనే ఒక 1.5 స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న ఇంచు అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలి. తురుముకున్న అల్లం ముక్క వేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అవన్నీ పిండి ముద్దకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అవన్నీ పిండి ముద్దకు బాగా కలిస్తేనే మనకి వడ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, అలా మొత్తం అడుగు నుంచి మొత్తం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మర్దన చేస్తూ కలుపుకోవడం వల్ల మనకి వడ అనేది పైన క్రిస్పీగా, లోపల మెత్తగా టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం వడలు అనేవి వేసుకోవాలండి. లేకపోతే వడలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా తినడానికి బాగోకుండా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం వడ షేప్ చేసుకోవాలి. పక్కన పెట్టిన పిండి ముద్దతో వడ షేప్ చేసుకొని ఆయిల్లో అయితే వదులుకోవాలి. ఆయిల్లో వదులుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వదులుకోవాలి. ముక్కలు ముక్కలుగా కాకుండా వడ అనేది పర్ఫెక్ట్గా చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అలసంద వడ అయితే రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ రెసిపీస్తో మోర్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ మాత్రం చాలా టేస్టీగా చాలా